ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి కూడా నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగిందని చెప్పాలి. రెండో రోజు మొత్తం టీడీపీ అలాగే వైసీపీ సంబంధించిన నాయకులందరూ కూడా ఈ యొక్క తమ అభ్యర్థులు నామినేషన్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ టౌన్లో కూడా వనమాడి కొండబాబు పక్కన నామినేషన్లు వేశారు. అలాగే కాకినాడ రూరల్లో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన పంతం నానాజీ గారు కూడా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడేందుకు అలాగే టీడీపీ కోఆర్డినేటర్ కాకినాడ రూరల్కి సంబంధించిన కటకంశెట్టి ప్రభాకర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా టీడీపీ జనసేన బీజేపీతో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పంతం నానాజీ గారు నామినేషన్ ఘట్టం పూర్తయింది. ఆయన గాజు గ్లాస్ గుర్తు మీద అంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి అశేషంగా జనం ఎలా వచ్చారంటే ఈరోజు కడప మండలం ఇంత ఎండలో కూడా 22 గ్రామాల 23 గ్రామాల నుంచి ఇక్కడ కాకినాడ రూరల్లో అన్ని గ్రామాల నుంచి కూడా ఓన్లీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కాకుండా మామూలు న్యూట్రల్ జనం కూడా మరి అశేషంగా అందరూ ఎండను కూడా చూడకుండా మరి అందరూ కూడా ఈరోజు ఒక 40,000 మంది వరకు పంతం నానాజీ గారిని సపోర్ట్ చేయడానికి, ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడానికి వచ్చి ఆయన నామినేషన్లో పాల్గొన్నారంటే ఇది పెద్ద అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా పంతం నానాజీ గారు ఒక 40,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతున్నారని ఈవేళ ఖరారు అయిందండి. అందులో డౌట్ లేదు మీకు ఎవరికి. కాకినాడ రోడ్లో ఈరోజు మా సిద్ధం సభ కూడా జరుగుతుంది. జగన్ కూడా ఒక పక్కన నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది, ఒక పక్కన సిద్ధం సభతో వైసీపీ వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి. భారీగా జనం కూడా వస్తున్నారంటారు, ఎలా చూడాలంట? సార్ తప్పు ఇదండి. కాకినాడ నిన్న రాజమండ్రిలో జరిగింది, అట్టర్ ఫెయిల్యూర్ అయింది సినిమా. అలాగే అట్టర్ ఫెయిల్యూర్ అవుతుందని సానుభూతి పొందుదామని చెప్పి ఈయన కోడికత్తి పాటుడు అని చెప్పి రాయితో కూడా ఈయన కొట్టించుకుని గీత గీయించుకుని రాయితో కొట్టారని చెప్పి సానుభూతి పెడదామని చెప్పి ప్రజలను మగ్గబెడుతున్నారు. ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2019లో పడినట్టు ఈయనకి చిక్కరండి. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతున్నారు. రాజమండ్రిలో అట్టర్ ఫెయిల్యూర్ అయింది సభ. ఈరోజు ఇక్కడ ఫెయిల్ అవ్వకుండా విశాఖపట్నం నుంచి, గాజువాక నుంచి, అన్నిటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ, ఆర్టీసీ బస్సులు అన్నీ బుక్ చేసుకుని జనాన్ని తరలిస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఎవరు జనం వెళ్ళేటట్టు కూడా లేరు ఇక్కడ సభకి. ఎందుకంటే అన్ని సిద్ధం సభలు ఇక్కడ ఈస్ట్ వెస్ట్కి వచ్చినప్పుడు మొత్తం పూర్తిగా డిజాస్టర్ అయ్యేసారు అన్నీని. దానికి తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఈరోజు పోలీసులు కూడా ఈ తట్టుకోలేక ఇక్కడ లోకల్ ఇంకా పోలీసులు ఇంకా వాళ్ళ వైపు ఉన్నారు. అందువల్ల కొంచెం వాళ్ళు ఏమి నడిపిద్దామని చూస్తున్నారు. కానీ గాజువాక నుంచి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు మొత్తం అన్ని బస్సులన్నీ ఇచ్చారు. ఇంచుమించు 200 బస్సులతోటి మరి జనాన్ని తరలిస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సిద్ధం సభ ఇక్కడైతే అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది సార్. ఎందుకంటే జనం ఫిక్స్ అయిపోయారు, ఎన్డీఏ కూటమి ఓటేద్దాం, మంచి రాక్షస పాలన పోగొడదాం, రాముడి పాలన, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దామని ఆల్మోస్ట్ జనం అందరూ ఫిక్స్ అయిపోయారు సార్. మీకేం డౌట్ లేదు ఇందులోనే. అంటే సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళందరూ కూడా కూటమితో వస్తున్నారు. ఏదేమైనా ప్రజల అండ మాక ఉందని చెప్పేసి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ పరిణామం ఎలా చూడ పవన్ కళ్యాణ్ సైతం ఓడిస్తామని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. సార్ ఇది పొరపాటు అండి. ఇప్పుడు ఒక దొంగతనానికి వచ్చిన దొంగని పట్టుకోవాలంటే మనం ఒక్కరం సరిపోము. ఎందుకంటే దొంగ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా 2-3 కలిపి పట్టుకుంటే దొంగని ఈజీగా పట్టుకోవడానికే దొరుకుతుంది. ఇక్కడ దొంగ ఎవరో మీకు తెలుసు. మరి కూటమి ఏంటంటే పట్టుకునే వాళ్ళం కూటమి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర బాగు కోసం మేము అందరం ఎన్డీఏ కూటమితో కలవటం. మరి తెలుగుదేశం పార్టీ అత్యంత పెద్ద పార్టీ, ప్రాంతీయ పార్టీ అయినా మేము జనసేన మరి బీజేపీతో కలిపి మరి ఖచ్చితంగా వైసీపీని 175 సీట్లలోనే ఓడిస్తున్నాం. 175 సీట్లు క్లీన్ స్వీప్ అవుతున్నాయి. పులివెందల్లో కూడా అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కూడా మా క్యాండిడేట్ ఉన్నారని చెప్పి నేను చెప్తున్నాను మీకు. చూస్తున్నా ఇది పరిస్థితి. మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నుంచి ఓడించేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ గద్దె దించేందుకు మొత్తం నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి సిద్ధం సభలు కావచ్చు, అలాగే మొత్తం అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా మొత్తం ఉమ్మడి అభ్యర్థులు అలాగే కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు నామినేషన్కి అయితే మద్దతు పలికిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పేసి, అలాగే టీడీపీకి సంబంధించిన కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో కటకంశెట్టి ప్రభాకర్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ రూరల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.